గాజో బొట్టు పిల్ల కొనుక్కోవాలని ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడిగితే సంపాదిస్తే తెలుస్తుంది నీకు. 10 రూపాయలు ఖర్చు పెట్టేది ఎవరైనా ఖర్చు పెడతారు. మీ అమ్మ నాన్న ఇల్లు కాదు ఇది ఖర్చు పెట్టడానికి, ఇది ఇష్టం వచ్చినట్టుగా. మీ అమ్మ నాన్న పైసలు అయితే ఇట్లా ఖర్చు పెట్టావు కదా. ఒకటి, అమ్మ నాన్న గాజులకు బొట్టు పిల్లలకి ఇచ్చే 10 రూపాయలకు లెక్క అడగారు. హస్బెండ్ ఏదో ప్రెషర్ లో ఉన్నాడు, ఆఫీస్ టెన్షన్, ఏదైనా టెన్షన్, ఏదైనా సలహా ఇద్దాం అని పోతే అక్కడ ఉన్న అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరు సలహాలు ఇవ్వచ్చు, కానీ ఆ భార్య వచ్చి ఏమండి ఇలా చేసి చూద్దాం అని అనే అవకాశం కూడా ఇయ్యరు. నీకేం తెలుసని నడిదిక్క నుంచి. పోనీ ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటోళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చే చాయ్ కప్పులు కూడా లెక్క పెట్టుకుంటారు. చాయ్ కప్పులు వాళ్ళకి ఇచ్చిన కప్పులలో వీళ్ళకి ఇవ్వద్దు, అవి కూడా అక్కడ కూడా ఈగోనే వస్తుంది. వాళ్ళ ఇంటి పిల్లని చేసుకుంటారు, వాళ్ళ ఇంటి పిల్లని చేసుకుంటే తప్పలేదు, కానీ ఆ ఇంటి వాళ్ళకి చాయ్ ఇస్తే మీకు తప్పు వచ్చింది, ఆ చాయ్ కప్పులు కూడా లెక్క పెట్టు. ఎట్లా ట్రీట్ చేస్తారు ఎరికైనా మీరు? కూర్చున్నా నిల్చున్నా వాళ్ళు ఉండాలన్నా పోరన్నా ప్రతిదానికి వీళ్ళందరూ పర్మిషన్ కావాలి. ఏది వీళ్ళందరూ పర్మిషన్ తీసుకోవాలి. మీ విషయాలలో మీ అక్క చెల్లెళ్ళు పేరెంట్స్ అంతా ఇంపార్టెంట్ అయిపోయారు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య మీ చేయి పట్టుకొని వచ్చింది. మీ అమ్మ నాన్నది మీ అక్క చెల్లెళ్ళు చేయి పట్టుకొని రాలి, అలా నమ్ముకొని రాలి, అలా ముఖం చూసి రాలి. కేవలం మిమ్మల్ని నమ్ముకొని మీ చిటికను వెళ్ళి పట్టుకొని వచ్చిందా? కూసుంటే నిల్చుంటే పంటే తుమ్ముతే దగ్గుతే చివరికి ఆ ఇంట్లో పుట్టిన బిడ్డకు ఉగ్గొండుకొనికి గ్యాస్ ముట్టిస్తే కూడా ఇది నా ఇల్లు, నువ్వు గ్యాస్ ముట్టియొద్దు అనే అత్తగారులకు చెప్తున్నా నేను. మీ ఇల్లు మీ ఇల్లు మీ ఇల్లు అంటారు కదా, మీరు సొంతంగా సంపాదించిరా? సంపాదిస్తే చెప్పండి. లేదు ఇది నా ఇల్లు అత్తగారు నువ్వు వెళ్ళిపో అని అంటే ఆ కోడలు దవడ వగలు కొట్టాల్సిందే కాదు కదా. మీకు మీ మామగారి నుంచో లేకపోతే మీ భర్త నుంచో కొనాలా, లేదంటే మీ కొడుకు కొనాలా. ఈవిడకైనా భర్త నుంచో వారసత్వమో రావాలా, అంతే కదా. మీ ఇల్లు ఎట్లయింది, మీకెట్లా మీ ఇల్లు అయిందో వచ్చిన కోడలు కూడా అట్నే అయింది కదా. ఒకవేళ కోడలు రావద్దు ఇది నా ఇల్లు లెక్కనే ఉండాలని అనుకుంటే మంది కొంపల చుట్టూతా తిరిగి మా ఇంటికి పిల్లనియురి, మేము మంచిగా చూసుకుంటాం, ఎన్ని సంబంధాలు చూసినా మాకు కుదురుతలేవు, వచ్చిన బిడ్డను మా బిడ్డ లెక్క చూసుకుంటామని పెంట తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకునేందుకు, దాని జీవితం ఆగం చేసేందుకు. మీ పెంట మీ ఇంట్లోనే ఉంచుకోండి, మీ బంగారం మీ ఇంట్లోనే ఉంచుకోండి, మీ కొడుకుని మీ కొంగున కట్టుకొని ముడేసుకోండి. అర్థమైందా? ఎందుకంటే కోడలు వస్తే ఒక గది కావాలి. మీ కూతురు మీ చిన్న కూతురు వస్తే గది సరిపోదని మీ బాధ. మీ చిన్న కూతురు లాంటిది కాదా ఇంకో ఆడది, దాని ఉసురు మీకు మంచిదా? మనుషులు గారా ఆడోళ్ళు గారా? మనిషి పుట్టుక కొట్టలేరా? మీరు సొంతంగా సంపాదించుకురా? ఏ రకంగా సంపాదించిర్రు? 4 రోడ్ల మధ్యన 2 ఆడోళ్ళని నిల్చోబెడతారే, ఇది మీకు ఏమాత్రం న్యాయం అవుతుంది? పెళ్లికి ముందు జీతం రాగానే తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవాడు. పెళ్ళైన దగ్గర నుంచి సైలెంట్ గా లోపలికి తీసుకెళ్లి ఆడి పెళ్ళం చేతిలో పెడుతున్నాడు నా కొడుకు. నా అల్లుడు జీతం పడగానే మొత్తం తీసుకొచ్చి నా కూతురు చేతిలో పెడతాడు. అంటాడు, నువ్వు నా ఇంటి లక్ష్మివి కదా, లక్ష్మి చేతుల్లోనే లక్ష్మి ఉండాలి కదా అని. అసలు ఏనాడు వంటగదిలోకి అడుగు కూడా పెట్టేవాడు కాదు, అన్నీ నేనే చేసేదాన్ని. ఇప్పుడు పెళ్ళంతో పాటు టీ పెడుతున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నా అల్లుడు నా కూతుర్ని వంటగదిలో కూడా కాలు పెట్టనివ్వడు. నిన్ను పెళ్లి చేసుకుంది నాకు వంట చేసి పెట్టానిక, ఏం వద్దు అని చెప్పి అన్ని ఆయన చేసి పెడతాడు. మొన్న నాకు దగ్గు వస్తే, అమ్మ రాత్రి 1 గంట అయ్యింది, హాస్పిటల్కి రేపు పొద్దున్న తీసుకెళ్తాలే, ఈ టాబ్లెట్ వేసుకొని నా మొహాన్ ఒక టాబ్లెట్ పడేశాడు నా కొడుకు. కానీ నా అల్లుడు ఫోన్ చేయగానే గంటలో వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లాడు. నా అల్లుడు మాత్రం బంగారం. ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నా, అందుకే అట్టంటే అల్లుడు దొరికాడు. నిజం, వాళ్ళ అమ్మ మాటన్నా కాదంటాడు, కానీ నేనేదన్నా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. అత్తమామలు వస్తే మా వాడికి అసలు ముడ్డి మీద గొడ్డాగదు. వాళ్ళ వెనకాల కుక్క పిల్లలాగా అత్తయ్య ఏం కావాలి, మామయ్య ఏం తింటారు అంటే తిరుగుతాడు సిగ్గు లేకుండా. నాకు నా కూతురికి గొడవైనా సరే నా అల్లుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. అత్తయ్య ఏం చేస్తున్నావు, అత్తయ్య తిన్నావా లేదా అని అడుగుతాడు. నేను అక్కడికి వెళ్ళినా సరే అత్తయ్య ఇది కావాలా, అత్తయ్య అది కావాలా, అత్తయ్య 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 అంటే నా వెనకాలే తిరుగుతాడు. దీనివల్ల హెయిర్ డ్రై. కోడలా, ఓ కోడలా. అత్తయ్య, మీ అమ్మ నీకు బంగారం పెట్టింది కదా, ఆ బంగారం ఇలా తీసుకురా, బీరువాలో చక్కగా సేఫ్గా దాచిపెడతాను. ఆ నగలు ఇచ్చిన మా అమ్మే పెద్ద బీరువా కూడా ఇచ్చింది అత్తయ్య, అందులో లాకర్ కూడా ఉంది. నా నగలు అందులో సేఫ్గా దాచుకున్నాను. మీ నగలు కూడా సేఫ్ లేకపోతే నాకు ఇవ్వండి, నేను చక్కగా దాచిపెడతాను. సరేనా అత్తయ్య? ఏంటమ్మా ఇప్పుడు చూసిన అలా డ్రెస్లు వేసుకుని తిరుగుతూ ఉంటావు, చక్కగా అందంగా చీరలు కట్టుకుని 4 నగలు ఒంటి మీద వేసుకొని తిరగొచ్చు కదా. నాకు ఇలాగే కంఫర్టబుల్ గా ఉంది అత్తయ్య, కావాలంటే మీరు అందంగా రెడీ అయి తిరగండి, ఎవరైనా వద్దంటారా ఏంటి? ఏం వంటలు అమ్మా ఇవి, ఒక కారం ఉండదు ఉప్పు ఉండదు. మీ అమ్మ ఇలాగే వంట చేయడం నేర్పించి పంపించిందా? ఆ ప్లేట్ ఇటు ఇచ్చండి అత్తయ్య.
రేపటి నుంచి మీ వంట మీరు వండుకొని తినండి. మా అమ్మ నాకు ఇలాగే వండడం నేర్పించింది, నేను ఇలాగే వండుతాను. నచ్చకపోతే మీరు ఎందుకంత ఇబ్బంది పడుతుంది అండం, మీ వంట మీరు చేసుకుని చక్కగా తినండి, ఓకేనా? ఏం చెప్పమంటావులే వదినా, అసలు ఎలాంటి కోడలు తెచ్చుకున్నావు అంటే ఎంత పొగరనుకుంటున్నావు. ఆ అమ్మాయితో మాట్లాడమే అనవసరం అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత ఇబ్బంది పడుతూ నాతో మాట్లాడడం ఎందుకు అత్తయ్య? మాట్లాడడం మానేయండి. అసలు నాకే ఆ ఛాన్స్ వస్తేనా నేను మీతో ఎప్పుడో మాట్లాడడం మానేసేదాన్ని. ఎందుకంటే మీరు మాట్లాడడం తక్కువ, తిట్టడం ఎక్కువ కదా. అంత ఇబ్బంది పడుతూ బాధపడుతూ నాతో మాట్లాడడం ఎందుకు చెప్పండి? మాట్లాడడం మానేయండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు. ఆ చెడు మాటలు. ఈ వీడియో కొందరు మహానుభావులు, మేధావులు, పెద్ద మనుషుల కోసం. వీళ్ళు కొడుకు పిల్లల్ని ఒకలాగా, కూతురు పిల్లల్ని ఒకలాగా చూస్తారు. వీళ్ళకి వారసత్వాన్ని పంచడానికి కొడుకు పిల్లలే కావాలి, కానీ ప్రేమల్ని పంచడానికి మాత్రం కూతురు పిల్లలు మాత్రమే కావాలి. కూతురు పిల్లలకి దాచి దాచి పెడతారు, కొడుకు పిల్లలకి మాత్రం కనీసం చూస్తా చూస్తా ఆకలి అవుతుందన్నా ఒక్క మెతుకు పెట్టడానికి ఆలోచిస్తారు. అదేమన్నా మనం క్వశ్చన్ చేసామనుకో, మాకు అలాంటి వేరు బంధనాలు ఏమీ లేవురా, మాకు అందరూ సమానం, కావాలని నీ పెళ్ళామే ఏలాడుతుంది అని మన మీద తప్పును రుద్దడానికి చూస్తారు. ఒకవేళ మనం తెగించి మేమేం అన్నామని చెప్పి అడిగేమే అనుకో, పిల్లల మీద దోస్తారు. వాడికి అన్ని వాళ్ళ అమ్మ పోలికలే, అస్సలు మా కాడికి రాడు. నువ్వు పొద్దుగూకులు కూతురు పిల్లల్ని వేసుకొని తిరుగుతా ఉంటే వాడు నీ కాడికి ఎందుకు వస్తాడు? అలవాటు చేసుకుంటే కదా వచ్చేది రాంది తెలిసేది. వచ్చింది మా కొడుకును మాకు కాకుండా చేసింది, మా కొడుకును మాకు దూరం చేసింది అని చాలా మంది అత్తలు బయట సమాజాన్ని చెప్పుకునే మాట ఇది. కొడుకు కోడల కోసానికి ఏమైనా తెస్తే ఓర్చుకోరు, వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చొని తింటే ఓర్చుకోరు, మాట్లాడుకుంటే ఓర్చుకోరు, నవ్వుకుంటే ఓర్చుకోరు. మీ కోడల కోసానికి మీ కొడుకు ఏమైనా తెస్తే కూడా ఓర్చుకోరు. ఈ మాత్రం దానికి పెళ్లి చేస్తారు ఎందుకు? మీ కొడుకును మీ సంకని వేసుకొని ఊరంతా తిరగొచ్చు కదా. మధ్యలో ఈ పెళ్లి గిన్లి ఇదంతా అవసరమా? ఏ బంధం కూడా శాశ్వతం కాదు. ఒక భార్యాభర్తల బంధం మాత్రమే కడదానిక ఉంటది, పాడెత్తేదానిక కూడా. అయినా మీరు కూడా ఆ నుంచే వచ్చారు కదా, ఏమైంది మీకు? యాది మర్చిర్రా వయసు వచ్చిందని? తల్లిదండ్రులను సరిగ్గా చూడడం లేదు ఈ భావనకి చాలామంది పెద్దవాళ్ళందరూ చప్పట్లు కొడతారు, ఆనందిస్తారు. కానీ ఎదిగినటువంటి పిల్లలతో ఎలా ఉండాలి అనేది తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాలి. మనం పాత తరం ప్రకారం ఉందామంటే కుదరదు. నేను మా నాన్న ఎలా చెబితే అలా విన్నాను, నేను మా నాన్నకి భయపడ్డాను, మా అబ్బాయి నాకు భయపడ్డాను, అది కుదిరే పని కాదు. వేళ భయపడాల్సిన పని ఏమిటి అసలు? ఎవరి మీదైనా మనం పెత్తనం ఎందుకు చేయాలి? పని జరగడం కదా కావాల్సింది. అందుకని పిల్లలతో పాటు ఉంటున్నాము అంటే వాళ్ళకి పెళ్ళి అయింది అంటే వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడ్డారు, ఇంకా వాళ్ళ వ్యవహారాల్లో వేలు పెట్టకూడదు. ఏదో అనారోగ్యాలకు సంబంధించిన విషయాలు ఉంటే చెప్పడం వరకే, అంతే. ఇక మనకేదో చెప్పలేదు, మనకేదో చెయ్యలేదు అనుకోకూడదు. ఇంకా మనం ఏకాంతవాసాన్ని కోరుకోవాలి. హిందూ సంస్కారం ప్రకారం అయితే 60 ఏళ్ళు దాటాక పూర్వం మహారాజులు సైతం తమ రాజ్యాలన్నీ వదిలేసి వనవాసానికి వెళ్ళిపోయేవాడు. ఇవాళ వెళ్ళడానికి మనకు అడవులు లేవు. అంటే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో ఉన్న అడవిలో ఉన్నట్టే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నోరు మోసుకుని ఉండమని అర్థం.